పెద్ది మూవీ వచ్చేసి ఒక ఒక గ్రామీణ రూటెడ్ ఒక కమర్షియల్ సినిమాయే, కానీ ఒక నిజాయితీ ఉంది, ఒక హార్ట్ ఉంది ఈ సినిమాలో. అంటే మీకు నిజంగా ఒక మనిషి అయితే మీ గుండె కదిలిపోయే సీన్లు ఉన్నాయి. కమర్షియల్ సినిమాలో రామ్ చరణ్ లాంటి అంత పెద్ద కమర్షియల్ స్టార్ని, పాన్ ఇండియా స్టార్ని పెట్టుకొని ఇంత రూటెడ్ సినిమా తీయడానికి చాలా ధైర్యం కావాలి. అంటే మీరు బాంబులేసి డాన్లను పెట్టి హెలికాప్టర్లతోని జనాల్ని మూవ్ చేయలేని వీళ్ళు ఒక నీటి చుక్కతో ఒక కొండ ప్రాంతంలో జరిగే చిన్న చిన్న విషయాలతో మనల్ని కదిలించగలిగారు. అది కదా కథాబలం అంటే, అది కదా నిజంగా పెన్ రైటింగ్ అంటే. ఆ డైరెక్టర్ అద్భుతంగా రాశాడు కథ. అండ్ ప్రతి వాడి మేకప్ కూడా, అంటే మీరు చూస్తే అక్కడ చిన్న చిన్న వాళ్ళు ఉంటారు. అంటే మన కమెడియన్ సత్య కానీ ప్రభాసీన్ కానీ వాళ్ళ మీసకట్లు, వాళ్ళ జుట్లు, వాళ్ళు వేసుకునే షర్ట్ల నుంచి అక్కడ లోకల్ విజయనగరం ప్రాంతంలో వాళ్ళు ఎలా ఉంటారు, ఒక్కొక్కడికి ఒక పర్టిక్యులర్ గెటప్ ఇచ్చారు. ఎంత డీటెయిలింగ్ ఉందంటే ఆఖరికి వాళ్ళు ఏదైనా తినే విధానం, తాగే విధానం, వాళ్ళ ప్లేట్లు, వాళ్ళ ఇల్లు, నిజంగా మీరు ఆ విజయనగరం జిల్లాలో జీవిస్తున్నట్టే అనిపించింది. ఆ విజయనగరం చుట్టుపక్కల జిల్లాల్లో అంత కేర్ తీసుకున్నారు. ఇంకా మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ, పాటలు అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇంకా రామ్ చరణ్కి ఇంక దండం పెట్టచ్చు. ఎందుకంటే అంత కష్టం అసలు నిజంగా ఎలా పడుతున్నాడు ఆయన. ఎవరికైనా డబ్బు గుర్తింపు రెండు ఉన్నాయి కదా, అయినా కూడా అంత కష్టపడగలడు ఆ మనిషి. ఏం మోటివేట్ చేస్తుంది అతన్ని, ఏం మోటివేట్ చేస్తుంది అంటే ఖచ్చితంగా కళామ తల్లి అనుకోవాలి. అతనికి ప్యాషన్ ఉంటే తప్ప ఇంకా దేనికోసం, పేరు కోసం, డబ్బు కోసం ఇంత కష్టపడి ఇంత హార్డ్ వర్క్ ఎవ్వడు చేయలేడు. సో ఎక్స్ట్రాడినరీగా చేశాడు ఆయన మాత్రం. ఓవరాల్గా సినిమాకి టెక్నికల్గా, కథాపరంగా, అంటే స్టోరీ బోర్డ్ పరంగా 5/5, ఓవరాల్ ఎగ్జిక్యూషన్కి 3.5. నాకైతే ఖచ్చితంగా జగపత్ బాబు క్యారెక్టర్గా ఎప్పుడు ఆయన ఎలా అయితే యాక్ట్ చేస్తారో ఇది కూడా అలా ఉంది. యాక్టర్ అందిస్తారు. ఇట్ వాజ్ గుడ్. బీజిఎం గుడ్. ఏఆర్ రెహమాన్ అయితే తన పాట చాలా బాగా క్లియర్ చేస్తారు. క్లైమాక్స్ లో ఎమోషనల్ కి చాలా కనెక్ట్ అవుతారన్నారు, మీరు కూడా అలా చాలా కనెక్ట్ అయ్యాము. ఇట్ వాస్ టు గుడ్. కొంతమంది నెగిటివ్ టాక్ ఇస్తున్నారు కదా సో నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నానండి, నెగిటివ్ రివ్యూస్ అయితే అస్సలు పట్టించుకోవచ్చు. ఇలాంటి సినిమాలు మనకి ఎప్పుడో కొద్దిగా వస్తాయి. ఎందుకంటే సినిమా మూవీస్ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేశారు. హీ డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ త్రూ అవుట్ ద మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందండి. ఏఆర్ రెహమాన్ గారు. ఏంటి ఓవరాల్ మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అయితే రామ్ చరణ్ ఈస్ డామినేటింగ్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ అండ్ హీ డిడ్ హిస్ జాబ్ పర్ఫెక్ట్లీ. సో ఓవరాల్ మూవీ అయితే బాగుంది. అండ్ ఆడియన్స్ కి అంటే ఫ్యాన్స్ కి జనరల్లీ వస్తాయి. ఆడియన్స్ కి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆడియన్స్ కి అయితే అందరూ తప్పకుండా చూడాలి మూవీ. అయితే ఫ్యామిలీని తీసుకొచ్చి పిల్లలకి అయితే మనం చిన్నప్పటి నుంచి మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది ఇలాంటి మూవీస్. వాళ్ళ లైఫ్లో కూడా మంచి సోషల్ మెసేజ్ అయితే ఉంది. మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ముందుకు ఎలా సాగాలి అనేది ఒక కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. అండ్ బుచ్చిబాబు గారు అయితే ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగా చూపించారు. లైక్ అంటే సినిమా అయిపోయిన 5 minutes కూడా ఇంకా సీట్లో జనాలు లేకపోతున్నారు. ఇట్స్ ఎమోషనల్ డ్రైవ్. బెస్ట్ యాక్టింగ్ కూడా వస్తుంది. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే రామ్ చరణ్ గారి మీద ఫోకస్ ఎక్కువైపోయి మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నా సరే వాటికి ఎక్కువ స్కోప్ ఇవ్వలేదని అంటున్నారు. అలా ఏం లేదు, అందరికీ స్కోప్ ఇచ్చారు, అందరూ బాగా యాక్ట్ చేశారు. ఈవెన్ హీరోయిన్ కూడా లాస్ట్లో లైక్ ఆ స్కోప్ కనిపించింది. రామ్ చరణ్ అయితే మాత్రం లైక్ అప్ అండ్ లైక్ ఎంటైర్ మూవీని క్యారీ చేశారు సినిమా అంతా. అండ్ ఈవెన్ సినిమా అయిపోయిన 5-10 minutes కూడా జనాలు సీట్లో లేట్లేదంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇట్స్ అన్ ఎమోషనల్ డ్రైవ్. సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్. మీరు చూసారు లేదు, రాత్రి నుంచి ఉపాసన గారి వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఆవిడ యాక్చువల్గా ఏ మూవీకి ఇంత అలాగా వచ్చి ఆయన ఆవిడ సెలబ్రేట్ చేయలేదు. అవి చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఆ వీడియోస్ అయితే నేను చూడలేదు, బట్ నైట్ నుంచి వద్దాం అనుకుంటే టికెట్ దొరకలేదు నాకు. ఇప్పుడు మార్నింగ్ దొరికింది. సో నేను మార్నింగ్ వచ్చాను మూవీకి. చాలా రామ్ చరణ్ కేరళ ద బెస్ట్ మూవీ అవుతుంది యాక్టింగ్ పరంగా అయితే. లైక్ ఇట్స్ నేషనల్ అవార్డ్ మూవీ. పెద్ది సినిమా నేను పుష్ప 2, దురంధర్ 2 రికార్డులు బ్రేక్ చేస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా, కానీ అంత లేదు. యావరేజ్ ఫిలిం. రామ్ చరణ్ గారు పెట్టిన ఎఫర్ట్స్కి, పెర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు అయితే ఖచ్చితంగా రావాలి, కానీ ఈ సినిమా నాకు అంత నచ్చలేదు. అంటే రామ్ చరణ్ గారికి లేకపోవడం అయ్యా నాకు ఎందుకు కొంచెం డైజెస్ట్ అవ్వాల, ఏడుపు వచ్చింది. సో నేను ఏమనుకున్నానంటే ఏ సినిమా వచ్చినా సరే ఆ పుష్ప 2ని, దురంధర్ 2ని మించి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కానీ అంత లేనప్పుడు నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు సినిమా. సో అందుకనే కొంచెం ఇచ్చిన డబ్బులు న్యాయం చేసింది. సో కుర్రోళ్ళకి అయితే నైట్ కల్లోకి వచ్చింది, తన అందచందాలతో కుర్రోళ్ళని మతిపోగొట్టింది. సో ఎక్స్పోజర్ బాగా చేసింది, కానీ సినిమా ఆడదు. అదే ఇంకో హీరో ఫస్ట్ ఏమో క్రికెట్, తర్వాత కుస్తీ, తర్వాత రన్నింగ్, వాళ్ళ ఊరికి రైల్వే స్టేషన్ తేవాలని చెప్పేసి వేస్తారు. సో బుచ్చిబాబుకి ఒకటే చెప్తా, రామ్ చరణ్ గారిని వాడుకోవడం సరిగ్గా రాలేదు అని ఖచ్చితంగా చెప్తాను. స్క్రిప్ట్ నాకు అంత నచ్చలేదండి.
ఎక్కువ హీరోకి కష్టాలు ఎక్కువ అయిపోయినాయి, ఆ ఎంటర్టైన్మెంట్ జోన్ ఎక్కడా లేదు. సో ఒకటే మాట, రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వచ్చింది. నాకైతే పెద్దగా నచ్చలేదు. బాగుంది, బాగా చేశారు, ఉన్నంతలో బాగా చేశారు. ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరు మైనస్ చేయము. నాకు ఎందుకో స్క్రిప్ట్ నచ్చలేదు. నేను 5కి 2.5 ఇస్తా. అది కూడా ఓన్లీ రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్కి ఇస్తా. బుచ్చిబాబు డైరెక్షన్కి అయితే నేను 1 ఇస్తా. 1 మూవీ చాలా బాగుంది, బట్ లైక్ చాలా లాగ్ అనిపించింది. రామ్ చరణ్ డాన్స్ చాలా బాగుంది, లైక్ డాన్స్ మీద చాలా ఫోకస్ చేశారు. అదర్ దెన్ దట్ మేబీ జాన్వీ కపూర్ చాలా గ్లామరస్గా ఉంది. బెటర్ రోల్ ఇచ్చి ఉండాల్సింది. ఒక యాక్ట్రెస్ ఉన్నందుకు ఏం లేదు, జస్ట్ ఒక సైడ్ డాల్లా ఉందంతే. స్పోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటే బాగుంటుండే. మధ్యలో ఎలక్షన్స్ అని డ్రామా అని చెప్పి చాలా అన్నెసెసరీ లాగ్ అనిపించింది. అదర్ దెన్ దట్ గుడ్ వాచ్, 1 టైం వాచ్. మరొక గేమ్ చేంజర్ లా ఉంది. లాగ్ స్టోరీ బాగుంది. మేబీ బుచ్చిబాబు కాకుండా ఇంకా ఎవరైనా తీసుంటే వర్కౌట్ అయ్యేది, ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చేమో. ఈ మూవీకి నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటున్నారు. చరణ్ గారి యాక్టింగ్ కి, సో స్టోరీ పక్కన పెట్టేసి చరణ్ గారి యాక్టింగ్ కి ఏమైనా అవార్డు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఆర్ఆర్ఆర్లో ఆయన చేసిన యాక్టింగ్ ప్రకారం ఇది అంత లెవెల్లో ఏం లేదు, బట్ పర్లేదు, చాలా బాగా చేశారు. అందరు యాక్టర్స్ బాగున్నారు, కాస్టింగ్ బాగుంది, ప్రతి దగ్గర కరెక్ట్ యాక్టర్స్ని తీసుకున్నారు. మేబీ స్క్రీన్ ప్లే ఇంకా వర్కౌట్ చేస్తుంటే బాగుంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసే డైలాగ్స్ ఉంటాయి మూవీలో, బట్ చూడండి.